టీడీపీ ఎంపీ భరత్కు తెలంగాణ హైకోర్టు ఝలకిచ్చింది. గీతం యూనివర్సిటీకి వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టకుండా 118 కోట్లు బాకీ పెట్టారు లోకేష్ తోడలుడు. 3 వారాల్లో సగం బకాయిలు అంటే 54 కోట్లు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు 118 కోట్లు బకాయి పడ్డారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 118 కోట్ల బకాయిలు ఏంటి? దీనికి సంబంధించి సగానికి పైగా కట్టాలి ఇమ్మీడియట్గా అనేటువంటి ఒక ఆదేశం ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మురళి, టీడీపీ ఎంపీ భరత్ కు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఏదైతే గీతం యూనివర్సిటీ వ్యవహారం పైన హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఎందుకంటే గతంలో ఈ యూనివర్సిటీపై 118 కోట్ల బకాయిలు కొన్ని ఏళ్లు పెండింగ్ ఎలా పెట్టారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఏదైతే ఒక సామాన్యుడికి నెల రోజు ఏదైతే కరెంటు బిల్లు కట్టకపోతే ఇమీడియట్లీ విద్యుత్ అధికారులు కరెంటు కనెక్షన్ చేస్తారు. అయితే గతంలో కూడా ఏదైతే ఈ కేసును చూసిన జడ్జి కూడా తన ఇంటికి 90 రూపాయలు కరెంటు బిల్లు కట్టలేదని కట్ చేసిన సందర్భాన్ని కూడా ఆయన ఈ కేసులో గుర్తు చేసుకునే సందర్భం కూడా ఉంది. ఏదైతే 2008 నుంచి 2008వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ఎందుకు విద్యుత్ బకాయిలు కట్టకపోతే ఎందుకు ఆ యూనివర్సిటీకి కరెంటు కట్ చేయలేకపోయారంటూ హైకోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు గతంలో చూసాము మురళి. ఇక్కడ ఏపీఎస్బిడిసిఎల్ కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఏపీడీసీఎల్ ఎండీని కూడా నేరుగా కోర్టుకు హాజరుకమ్మని కూడా గతంలో హైకోర్టు ఆదేశించింది. ఒక యూనివర్సిటీ బిల్లు ఇన్ని ఏళ్లు దాదాపు 2008 నుంచి 2026 వరకు పెండింగ్ ఎందుకు పెట్టారు? 118 కోట్లు పెండింగ్ పెడితే విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారంటూ హైకోర్టు నిలదీసిన సందర్భాన్ని కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసుపై దాదాపు 54 కోట్లు 3 వారాల్లో కట్టాలంటూ నేరుగా యూనివర్సిటీకి ఆదేశించడం జరిగింది. ఇది టీడీపీ ఎంపీ భరత్, వైజాగ్ ఎంపీ భరత్ కు సంబంధించిన యూనివర్సిటీ. అటు వైజాగ్ లో కూడా భరత్ కు సంబంధించిన యూనివర్సిటీ ఉంది. ఈ గీతం యూనివర్సిటీ వ్యవహారం పైన ఇప్పటికే పలుమార్లు హైకోర్టు సీరియస్ కావడమే కాకుండా 118 కోట్ల బకాయిలు 54 కోట్లు 3 వారాల్లో చెల్లించాల్సిందే, ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ 118 కోట్లలో ఈ యూనివర్సిటీ సంగారెడ్డి జిల్లా రుద్రవరంలో గీతం యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీకి సంబంధించి 2008 నుంచి ఇప్పటి వరకు ఏదైతే విద్యుత్ బిల్లు పెండింగ్ పెట్టడంతో ఏదైతే ఏపీఎస్బిడిసిఎల్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారో హైకోర్టు పలుమార్లు ఈ కేసుపై విచారణ చేసి చివరికి ఏపీఎస్బిడిసిఎల్ ఎండీని కోర్టుకు హాజరుకమ్మని చెప్పింది. నేరుగా ఏదైతే 3 వారాల సమయం ఇచ్చి 54 కోట్లు చెల్లించాలంటూ ఎంపీ భరత్ యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురళి, అంటే విద్యుత్ అధికారులను ప్రశ్నించినప్పుడు వారు ఏం చెప్తున్నారంటే 118 కోట్ల రూపాయలు బకాయిలు పడే వరకు కూడా మీరెందుకు విద్యుత్తును సరఫరా చేస్తూనే ఉన్నారు, ఆపేటువంటి పరిస్థితులు ఎందుకు లేవు అనేటువంటి ఒక ప్రశ్న కూడా కోర్టు అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. కిరణ్, దీనికి సంబంధించి ఏంటి? మురళి, ఏకంగా విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? గీతం యూనివర్సిటీ విద్యుత్ బకాయిల పైన హైకోర్టు పలుమార్లు విద్యుత్ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రోజు కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, 2008 నుంచి 2026 వరకు ఎందుకు విద్యుత్ కట్ చేయలేదు? గీతం యూనివర్సిటీకి విద్యుత్ కట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? రాజకీయ కారణాలా, మరేమైనా కారణాలా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక సామాన్యుడి విద్యుత్ బిల్లు కట్టకపోతే వెంటనే కట్ చేస్తారు. సామాన్యునికి ఒక న్యాయము, బలవంతునికి ఒక న్యాయమా? ఏదైతే గీతం యూనివర్సిటీకి ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా? తాను ఏదైతే హైకోర్టు జడ్జి కూడా గతంలో కూడా ఆయన స్లోగన్ కూడా వినిపించారు. ఎందుకంటే తన ఇంటికి 90 రూపాయల కరెంటు బిల్లు బాకీ ఉంటే విద్యుత్ అధికారులు తన ఇంటికి కరెంటు కనెక్షన్ కట్ చేశారంటూ నేరుగా జడ్జి ఈ కేసు సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే విద్యుత్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా, లేదా విద్యుత్ అధికారులు స్పందించలేదా, ఎందుకు కోర్టుకు రాలేకపోయారు, ఇన్నేళ్ల తర్వాత కోర్టుకి ఎందుకు వచ్చారు, ఇప్పుడు గతంలో ఎందుకు రాలేకపోయారంటూ హైకోర్టు విద్యుత్ అధికారులను నిలదీస్తే హైకోర్టు ఏదైతే విద్యుత్ సీనియర్ అధికారులను ఏపీఎస్బిడిసిఎల్ ఎండీని కూడా కోర్టుకు రమ్మన్నది. పలుమార్లు విచారణ జరిగిన తర్వాత ఏదైతే విద్యుత్ అధికారులు తప్పుందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదైతే 2008 నుంచి ఇప్పటి వరకు బాకీ ఉన్న 118 కోట్లలో 54 కోట్లు
3 వారాల్లో చెల్లించాలంటూ ఎంపీ భరత్ యూనివర్సిటీకి ఆదేశించింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రలో ఏదైతే ఎంపీ భరత్ సంబంధించిన గీతం యూనివర్సిటీలు ఉన్నాయి, ఈ రుద్రవరంలో ఉన్న ఈ యూనివర్సిటీకి 2008 నుంచి నేటి వరకు కరెంటు బిల్లు కట్టకపోవడానికి గల కారణాలు ఏంటంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసే కాకుండా దీని మీద సమగ్ర తుది నివేదిక తీసుకున్న తర్వాత ఏదైతే 54 కోట్లు 3 వారాలు చెల్లించాలంటూ నేరుగా హైకోర్టు ఆదేశించింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఈ అంశానికి సంబంధించి అయితే కోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, సామాన్యుడికి ఒక రూలు, సంపన్నులకి ఒక రూలా అనేటువంటి మాట. ఒక్క నెల బకాయి పడితేనే ఇమ్మీడియట్గా కూడా నెక్స్ట్ మంత్ కరెంట్ కట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దాదాపుగా 18 ఏళ్ల పైచిలుకు ఇన్ని సంవత్సరాల పాటు 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు అంటే విద్యుత్ అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించి విద్యుత్ అధికారుల అవినీతి కావచ్చు, లేకపోతే వారు ప్రలోభాలకు గురయ్యే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదనేటువంటి మాట. కోర్టు నేరుగా విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించినప్పుడు వారికి మౌనంగా సమాధానంగా ఇచ్చినటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి సీరియస్ కామెంట్స్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. టీడీపీ ఎంపీ భరత్కు తెలంగాణ హైకోర్టు అయితే ఝలకిచ్చింది. గీతం యూనివర్సిటీ వ్యవహారంపై హైకోర్టు ఒకంత తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టకుండా 118 కోట్లు బాకీ పెట్టారు లోకేష్ తోడలుడు భరత్. 3 వారాల్లో సగం బకాయిలు అంటే 54 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు 118 కోట్ల బకాయిలు అయితే పడినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా రుద్రవరంలోని గీతం యూనివర్సిటీలో దీనికి సంబంధించి 118 కోట్ల విద్యుత్ బకాయిలు వెలుగు చూసడం ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది.